హాయ్ హలో నమస్తే. ఇది నా కొత్త ఛానల్. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి నా ఛానల్ ఏదో ఒకటి మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రొఫెసర్ రమేష్ అనేటువంటి ఒక ఛానల్ ఉంది. మొన్నే 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటగానే ఆ సంతోషం ఎక్కువ కాలం ఉంచలేదు వీళ్ళు. ఓకే, సరే, ఏదైనా ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేయాలి మనం. వి షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్. సో నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఛానల్ని ఆల్మోస్ట్ బ్లాక్ చేయొచ్చు అని నేను అనుకున్నా. 1,00,000 సబ్స్క్రైబర్స్ దాకా వెళ్ళింది. ఆ ఛానల్ ఎక్కువ బ్లాక్ చేయొచ్చు అని నేను అనుకున్నా. ఎందుకంటే నాకు ఒక ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. ఆ ఇంగ్లీష్ ఛానల్లో నాకు వై ఐ షుడ్ నాట్ బ్లాక్ యువర్ ఛానల్స్ అండ్ అసోసియేటెడ్ ఛానల్స్ అని ఒక మెయిల్ వచ్చింది. నేను అసోసియేట్ ఛానల్ అంటే నా తెలుగు ఛానల్ వేరే దానికి ఉంది, దానికి వేరే దానికి ఉంది, ఈ రెండు లింక్ లేదులే అని నేను అనుకున్నా. అసలు రెండు వేరు వేరు ఈమెయిల్ ఐడీస్, వేరు వేరు యాడ్సెన్స్ అకౌంట్లు ఉన్నప్పుడు కనెక్షన్ లేదు అని అనుకున్నా నేను. కానీ చాలా పకడ్బందీగా నాకు పంపించారని నాకు అర్థమైంది. నేనేమైనా వైలేట్ చేస్తే నా ఛానల్ బ్లాక్ చేయాలి, వీడియో వైలేట్ చేస్తే నాకు వీడియోస్ స్ట్రైక్ రావాలి, రైట్? ఒక్క స్ట్రైక్ రాలే, ఒక వీడియోకి, నా వీడియోకి ఒక్క స్ట్రైక్ కూడా రాలే. ముందు స్ట్రైక్ 90 రోజుల్లో ఒక 3 స్ట్రైకులు వస్తే నీ అకౌంట్ బ్లాక్ అవుతాయి. నాకు అసలు ఒక స్ట్రైక్, కాపీరైట్ స్ట్రైక్ లేదు. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా వాళ్ళు పర్మిషన్ తీసుకొని పెడతాను. జగన్ గారి వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను పెట్టాను. రాహుల్ గాంధీ గారి వీడియోలు పెట్టినప్పుడు కోర్స్ నేను డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారి అకౌంట్ నుంచి తీసుకుంటాను కాబట్టి ఐ డోంట్ థింక్ రాహుల్ గాంధీ స్ట్రైక్ కొడతాడని నేనైతే అనుకోవట్లే. ఓకే, మూడోది, ఇంకంతే, నేను పెద్దగా ఎవరు వీడియోలు పెట్టను. మధ్యలో కొన్ని వీళ్ళ వీడియోలు పెడుతుంటాను. ఏమంటారు, పార్లమెంట్లో మాట్లాడిన వీడియోలు అవన్నీ పెట్టాను. అవన్నీ డైరెక్ట్గా మనం పార్లమెంట్ అకౌంట్ నుంచే తీసుకుంటాం కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా అబ్జెక్షన్ అనిపిస్తే స్ట్రైక్ కొడతారు, కాపీరైట్ క్లెయిమ్ పంపిస్తారు. యు ఆర్ యూజింగ్ మై కంటెంట్ అని కాపీరైట్ క్లెయిమ్. నాకు ఒక్క కాపీరైట్ క్లెయిమ్ రాలేదు, ఒక్క స్ట్రైక్ రాలేదు. వెరీ క్లీన్ ఛానల్. చాలా జాగ్రత్తగా నేను పర్మిషన్ తీసుకొని పెడతా. అయినా సరే వై ఐ షుడ్ నాట్ బ్లాక్ యువర్ ఛానల్, గివ్ మీ ఎక్స్ప్లెనేషన్ అని నాకు పంపించారు. ఇదేంటంటే నువ్వు ఎందుకు బ్లాక్ చేస్తున్నావు చెబితే నేను వై ఐ షుడ్ నాట్ గివ్ యూ పర్మిషన్, వై యూ షుడ్ నాట్ బ్లాక్ మీ అని నేను చెప్తాను. నువ్వు ఎందుకు బ్లాక్ చేస్తావు నువ్వు చెప్పాలి కదా ఫస్ట్. అది లేదు. నాకు ఒక మెయిల్ వచ్చింది, వై యూ షుడ్ నాట్ బ్లాక్ యువర్ ఛానల్, గివ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సార్, నాకు కొన్ని అనుమానం ఉన్న చోట పెట్టాను. పోనీ నేనేమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడానా అని అంటే వాళ్ళు నాకు రీజన్ రాస్తారు దాంట్లో. ఇది గవర్నమెంట్ నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేను బ్లాక్ చేస్తున్నాను పర్మిషన్ వాళ్ళు ఇస్తారు. మన రీసెంట్గా పాల్గామ్ అప్పుడు కూడా ప్రభుత్వం చాలా యూట్యూబ్ అకౌంట్ బ్లాక్ చేసింది. వాళ్ళు మెయిల్ పెట్టారు, ఇదిగోండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచో లేదంటే ఫారెన్ అఫైర్స్ నుంచో కంప్లైంట్ వచ్చింది. సో వీఆర్ బ్లాకింగ్ టెంపరరీ యువర్ అకౌంట్, గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ వై వి షుడ్ నాట్ బ్లాక్ అని ఏదో పెడతారుగా, అది పెడతారు. నాకు అదేం లేదు, రీజన్ లేదు. అంటే నాలాంటి చిన్న యూట్యూబర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కంప్లైంట్ చేసి నా అకౌంట్ని బ్లాక్ చేయించి అంత సీన్ ఉండదు. ఒకవేళ మనసులో ఉన్నా ఈ లేపంటారని అంత ధైర్యంగా చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకి పరుగు పోయింది. అంతే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నన్ను టార్గెట్ చేస్తే పరుగు పోయింది వాళ్ళది. అందుకని అంత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా మధ్యలో ఎక్కడన్నా ఒక సమ్వేర్ మేనేజబుల్ లెవెల్లో అయి ఉండొచ్చు నా ఉద్దేశం. సరే, ఎనివే, నేను ఎవరిని కూడా వ్యతిరేకంగా మాట్లాడను. బీజేపీకైనా, ఆర్ఎస్ఎస్కైనా, టీడీపీకైనా, జనసేనకైనా, ఏఐడిఎంకైనా, నితీష్ కుమార్కైనా వాళ్ళ గవర్నమెంట్ పాలసీల్లో మా ఎస్సీ ఎస్టీ బీసీలకి, మైనారిటీలకి ఏమన్నా దెబ్బ తగిలితే వాటిని ప్రశ్నిస్తానే తప్ప వాళ్ళ దాంట్లో నేను చేయబెట్టను. నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అనేవి మన దగ్గరకు వస్తున్నప్పుడు అప్పుడు నేను దాంట్లో చేయబెడతా. ఏ అయితే మనకు అనుకూలంగా ఉన్నటువంటి డిఎంకే, ఓకే, డిఎంకే పార్టీలు కానీ, అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఉన్న అపోజిషన్ నాయకుడు అతనే కాబట్టి ఇద్దరిని తిట్టలేం కదా. అప్పటికే తిడుతుంటాను ఇద్దరిని అప్పుడప్పుడు మధ్యలో. ఇద్దరిని ఏంది ఇది మీరు ఒకరు ఇండియా బ్లాక్ రావాలని చెప్తూ ఉంటే
బట్ ఏదైనా వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు వాళ్ళు పెడుతూ ఉంటారు. ఓకే, శివసేన వాళ్ళు, ఎన్సిపి వాళ్ళవి, వాళ్ళ ఐడియాలజీ, కమ్యూనిస్టుల ఐడియాలజీ, సెక్యులర్ పార్టీలు, ఉద్ధవ్ బాల్ థాకరే, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వీళ్ళకి నేను అనుకూలంగా పెడతా. ఒకరికి అనుకూలంగా వీడియోలు పెట్టడం క్రైమ్ కాదు, ఒకరిని ప్రశ్నించడం కూడా క్రైమ్ కాదు. ఒకరిని అబ్యూస్ చేస్తే, ఒకరిని ఫాల్స్ ఎలిగేషన్ చేస్తే క్రైమ్. నేను అది ఎప్పుడు చేయను కాబట్టి అక్కడ నేను వైలేషన్ చేశానని నేను అనుకోవట్లా. అయినా సరే వై యూ షుడ్ నాట్ బ్లాక్ యువర్ అకౌంట్, ప్లీజ్ లెట్ మీ నో అని నాకు మెయిల్ వచ్చింది. దేనికి? ఇంగ్లీష్ ఛానల్కి. దాంట్లో ఒక పదం ఏం రాశారంటే, యు ఆర్ యూజింగ్ సిమిలర్, యు ఆర్ రన్నింగ్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ ఛానల్ అని ఒక పదం వాడారు. అంటే అర్థం తెలుగు ఛానల్ కూడా దేర్ నోటీస్లో ఉంది. యూఆర్ రన్నింగ్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ ఛానల్ అంటే అర్థం తెలుగు ఛానల్ కూడా వాళ్ళ నోటీస్లోకి వెళ్ళినట్టు అర్థం. నాకుంది 2 ఛానల్, తెలుగు ఛానల్, ఇంగ్లీష్ ఛానల్. ఓకే, సో ఇప్పుడు నేనేమంటానంటే, నాకు అనుమానం వచ్చింది, నేను వాళ్ళకి ఒక మెయిల్ పెట్టాను. నేను రీసెంట్గా 2 వీడియోలు పోస్ట్ చేశాను, వాళ్ళ పర్మిషన్తో పోస్ట్ చేశాను. ఒకటి ప్రశాంత్ భూషణ్ గారు చేసినటువంటి ఒక వీడియో, ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీ వాళ్ళ వీడియోని నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంగ్లీష్ ఛానల్, తెలుగు ఛానల్ 2 పోస్ట్ చేశాను. ఇంగ్లీష్ ఛానల్లో 2 లక్షల మంది చూశారు, 2.5 lakhs చూశారు, 15,000 మంది వాట్సాప్ షేర్లు చేశారు, 15,000 మంది దేశవ్యాప్తంగా వాట్సాప్ షేర్లు చేశారు ప్రశాంత్ భూషణ్ గారి యొక్క వీడియో దేశవ్యాప్తంగా. ఓకే, అంటే బాగా విరివిగా సర్క్యులేట్ అయింది దేశవ్యాప్తంగా ప్రశాంత్ భూషణ్ గారి వీడియో నా ఛానల్ నుంచి, ఇంగ్లీష్ ఛానల్ నుంచి. అంటే మరి ఇంకా వాళ్ళు కూడా చూసుంటారు కదా, ప్రశాంత్ భూషణ్ గారు ఇచ్చిన ప్రసంగం నచ్చని వాళ్ళు కూడా చూసుంటారు నేను అనుకుంటున్నా. అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు నా ఛానల్ టార్గెట్ చేయడానికి. ఎందుకంటే అదే చెప్పిన, ఇంగ్లీష్ ఛానల్ నుంచి కత్తి తెలుగు ఛానల్కి మళ్ళీ ఇచ్చారు. యూఆర్ రన్నింగ్ ది సిమిలర్ ఛానల్ అని అంటే అర్థం, అదే దాని అర్థం అది. ఓకే, నేను అది ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీ వాళ్ళకి మెయిల్ పెట్టి, వాళ్ళతో టచ్లోకి వెళ్ళి, వాళ్ళతో డిస్కషన్ చేసి, యాక్చువల్గా ఆ వీడియో నేను ఒక ఎక్స్ అకౌంట్లో తీసుకొని దాన్ని పోస్ట్ చేశాను. ఎక్స్ అకౌంట్లో తీసుకొని పోస్ట్ చేశాను. తర్వాత నేను దానికి అర్థమైంది ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వీడియో అనుకున్నాను. నేను వాళ్ళు రీచ్ అయ్యాను మెయిల్ ద్వారా. వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రిప్లై ఇచ్చి, ఇట్స్ ఓకే, ఇది ఒక ఫస్ట్ వీడియో, ద నెక్స్ట్ వీడియో మా కంటెంట్ వాడేటప్పుడు మేము ఛార్జ్ చేస్తాం కొద్దిగా, ఛార్జ్ చేయండి అన్నప్పుడు నో ప్రాబ్లం, నెక్స్ట్ వీడియో ఛార్జ్ మీ అన్నాము. సో వాళ్ళకి నాకు క్లియర్గా ఉంది, మెయిల్ కన్వర్సేషన్ జరిగింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి నాకు ఆ వీడియోకి సంబంధించి, ప్రశాంత్ భూషణ్ వీడియోకి సంబంధించి. అంటే అర్థం, ఒకవేళ వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే దే షుడ్ హిట్ ద స్ట్రైక్. ఒక వీడియో మా పర్మిషన్ లాగా పెట్టారంటే వాళ్ళు స్ట్రైక్ వేయాలి. స్ట్రైక్ వేయలేదు కదా, నాకు కాపీరైట్ స్ట్రైక్ రాలేదు. మరోవర్ నేను వాళ్ళతో టచ్లో ఉన్నాను, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ గివింగ్ మీ రిప్లై, గుడ్ పీపుల్ ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీ వాళ్ళు. సో దే ఇస్ నో ప్రాబ్లం ఫ్రమ్ మై సైడ్, అందుకు కంటెంట్ ఓనర్ సైడ్. అయినా సరే కంటెంట్ బ్లాక్ ఎందుకు చేయాలి? ఓనర్కి అబ్జెక్షన్ లేనప్పుడు బ్లాక్ ఎందుకు చేయాలి? పాయింట్ 1. రెండోది, జయంత్ భండారి గారి వీడియో పెట్టాను. జయంత్ భండారి గారి వీడియో పెట్టిన 2 గంటల్లో 15,000-20,000 మందికి చూశారు, విరివిగా సర్క్యులేట్ అయింది అది కూడా. అతను చాలా సీవియర్గా మాట్లాడారు, 40 నిమిషాల వీడియో చాలా సీవియర్గా భారతదేశం యొక్క సంస్కృతి గురించి ఎక్కువగా మాట్లాడాడు ఆయన. నేను ఆ వీడియోని కట్ చేసి 11 నిమిషాలు, రిమెంబర్ 40 నిమిషాల యొక్క ప్రసంగాన్ని 11 నిమిషాలకి తీసుకొచ్చానంటే ఎంత జాగ్రత్తగా ఎడిటింగ్ చేశానో మీరు జయంత్ భండారి గారి వీడియో. జయంత్ భండారి గారు ఆ వీడియో ఎక్కడుంది? అది ప్రాపర్టీ ఫ్రీడమ్ సొసైటీ అని టర్కీలో వాళ్ళు ఒక సంస్థ పెట్టుకొని అక్కడ ప్రసంగం ఇచ్చాడు జయంత్ భండారి గారు, ప్రాపర్టీ ఫ్రీడమ్ సొసైటీ టర్కీ. నేను ఆ టర్కీలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్కి మెయిల్ పెట్టి, జయంత్ భండారి వీడియో చూశాను మీ ఛానల్లో, ఐ వాంట్ టు యూజ్ దట్ కంటెంట్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ అన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ టు గివ్ మీ పర్మిషన్, దే గివ్ మీ పర్మిషన్. నాకు వాట్సాప్లో కూడా టచ్లోకి వచ్చారు, వాట్సాప్లో కూడా దే గివెన్ మీ దర్ నంబర్ టు సెండ్ ద లింక్ ఇన్ వాట్సాప్ అండ్ ఐ సెండ్ దమ్ ద లింక్. బట్ జయంత్ భండారి గారు యూకేలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, నాకు తెలియదు. ఆయన కూడా మెయిల్ పెట్టారు, యా యూ కెన్ యూజ్ మై మెసేజ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం అన్నారు. ఓకే,
సో అంటే నేను జయంత్ భండారి గారి ఎవరైతే వీడియో వాడానో టర్కీ హెడ్ ఆఫీస్ నుంచి నా పర్మిషన్ ఉంది ఆ వీడియో వాడటానికి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రశాంత్ భూషణ్ గారి వీడియో పర్మిషన్ ఉంది నాకు వీడియో వాడటానికి. సో ఇప్పుడు ఆ వీడియోలు విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ ఛానల్ నుంచి. అదే వీడియోలు మన తెలుగులో ప్రతి చూడలేదు, ఇంగ్లీష్ ఛానల్లో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది అది. బహుశా ఆ 2 అనుకుంటా. కాబట్టి నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను, ఈ 2 వీడియోలు నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టాను. ఓకే, ఐ డోంట్ థింక్ సో. అప్పటికు నేను చాలా ఎడిటింగ్ చేసి జాగ్రత్తగా పెట్టాను. నాకు తెలియదు నువ్వు ఎందుకు బ్లాక్ చేస్తానంటున్నావు, డోంట్ బ్లాక్ మై ఛానల్ మెయిల్ పెట్టాను. ఒకవేళ అది యూట్యూబ్కి సంబంధించింది అయితే వాళ్ళు నన్ను ఎక్స్క్యూజ్ చేయొచ్చు, లేదు పొలిటికల్ టార్గెట్ అయితే మాత్రం నా ఛానల్స్ ఎగిరిపోతాయి. అందుకని నేను కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేశాను సేఫ్టీ కోసం. కింద లింక్ ఇస్తున్నాను, దయచేసి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ లింక్లు ఓపెన్ చేసి కింద ఫస్ట్ కామెంట్లో ఆ లింక్ ఉంటుంది, కొత్త ఛానల్ లింకు. దయచేసి మీరు దాన్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ని. ఇప్పుడు రేపటి నుంచి ఆ ఛానల్లో మాట్లాడతాను, ఎందుకంటే దీని యొక్క పరిస్థితి ఏం తెలిసేంత వరకు ఆ ఛానల్లో మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళు బ్లాక్ చేయకపోయినా, మానిటైజేషన్ బ్లాక్ చేసినా కూడా, బట్ స్టిల్ ఎక్కువగా సర్క్యులేట్ అవ్వదు, రికమెండ్ చేయదు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మోనిటైజ్డ్. బికాజ్ వాళ్ళకు కూడా ఇన్కమ్ రావాలి కదా, అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ యూట్యూబ్కి కూడా రావాలి. సో దే డోంట్ ప్రిఫర్ అనమాట, నాన్ మోనిటైజ్డ్ వీడియో ఛానల్స్ ప్రిఫర్ చేయరు, వాళ్ళు సర్క్యులేట్ చేయరు. కాబట్టి it is always good to go with a channel with the monetization so that the recommendations may be, many people may be recommended. సో కాబట్టి దయచేసి ఈ ఛానల్, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో చెప్పండి. అండ్ ఐ వాస్ టార్గెటెడ్, ఐ నో వై. ఐఎమ్ నాట్ ద పర్సన్ టు బి టార్గెటెడ్ యాక్చువల్లీ. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, అయినా సరే నన్ను టార్గెట్ చేశారు అని అంటే దెన్ ఐ కాన్ డూ ఎనీథింగ్ దట్. నేను ఇది ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్కి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎనిమి ఆఫ్ కోర్స్ రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ ఇండియా బ్లాక్ లీడ్ చేస్తున్నటువంటి అది మెయిన్ పార్టీ, డిఎంకే, శివసేన, ఉద్ధవ్ థాకరే, ఇవన్నీ మాట్లాడుతుంటాయి. ఎందుకంటే సెక్యులరిజము, సోషల్ జస్టిసు, మైనారిటీసు, ఐ మీన్ మార్జినలైజ్డ్ సొసైటీ, వీళ్ళందరూ ఎక్కువగా అక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను. సో దయచేసి మీరు నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఐఎమ్ షూర్ బ్లాక్ కాకపోయినా మోనిటైజేషన్ మాత్రం 100% ఎత్తేస్తాడని నాకు 6 అని చెప్తుంది. ఇంగ్లీష్ ఛానల్ బ్లాక్ చేసి తెలుగు ఛానల్ మోనిటైజేషన్ ఎత్తేస్తాడని నేను ఊహిస్తున్నా. బట్ సేఫ్టీ కోసం నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. దయచేసి అందరికీ మీరు పంపించి సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర నుంచి నేను హెల్ప్ కోరుకుంటున్నాను దాని సంగతి వరకు. థ్యాంక్ యూ, నమస్కారం.